ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడ కేబినెట్ భేటీ నిర్వహించి గిరిజన సంక్షేమం పట్ల తన నిబద్ధతను చాటుకోవాలనుకుంటోంది. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ఈ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జాతరకు జాతీయ హోదా సాధించడం, నిధుల విడుదల, భక్తుల సౌకర్యాలపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కోసం బీసీ కమిషన్ ఖరారు చేసిన రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్పై సమీక్షతో పాటు రైతు భరోసా, 6 గ్యారంటీల అమలు పురోగతిపై సమీక్షించనున్నారు. కాగా కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో సీతక్క దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్కుమార్, చెప్పండి, హైదరాబాద్లో కాకుండా మేడారంలో ఒక తొలిసారి హైదరాబాద్ వెలుపల బయట క్యాబినెట్ భేటీ నిర్వహించడానికి పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివాసీ జాతర అయినటువంటి ఇక్కడ మొట్టమొదటిసారిగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్లో రేపు సాయంత్రం 5 గంటలకు కూడా కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అడవిలో ఈ యొక్క కేబినెట్ నిర్వహించడం మొట్టమొదటిసారి. ఇలాంటి ఇప్పటి వరకు ఏ మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడ బస చేయలేదు. దానికి సంబంధించి రేపు సాయంత్రం మాత్రం అక్కడ ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి కూడా ఏదైతే సీతక్క మంత్రి అక్కడ ములుగు జిల్లాకు సంబంధించి మొత్తం కూడా అక్కడే మేడారంలో ఉండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ తో పాటు అదేవిధంగా దానికి సంబంధించి పూర్తిగా జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ కూడా అక్కడే ఉండి కూడా పర్యవేక్షిస్తున్నారు. కానీ మొట్టమొదటిగా దీనికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రజాపాలన, ప్రజలకు దగ్గర ఉన్న అన్ని విషయాలు చర్చించుకునేందుకు, అందరి దగ్గర ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపై ఉన్నందుకు అందుకే అక్కడ నిర్వహిస్తున్నారని కూడా చెప్తున్నప్పటికీ మొత్తానికి మాత్రం ఆ కేబినెట్ సమావేశానికి మాత్రం ప్రతి ఒక్క, ఎందుకంటే అడవి బాట బట్టలున్నారు, ఏదైతే ముఖ్య కార్యదర్శులు అదైతే పై అందరూ అధికారులంతా కూడా అక్కడికి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ కు హాజరు కావాల్సిండటంతో ఈ రోజు సాయంత్రమే చాలా మంది అధికారులు కూడా చేరుకుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సంబంధించినటువంటి రేపు ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు కూడా అందులో పాల్గొని దాంతో పాటు ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి 4 గంటలకు రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. దానికి అనంతరం కూడా 5 గంటలకు మాత్రం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మేడారం అభివృద్ధి కోసం 101 కోట్లతో చేపట్టినటువంటి వనదేవతల గద్దెలను కూడా పునఃప్రారంభిస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చివరి దశకు చేరుకోనున్నాయి. ఈ నెల 28, 29, 30 సంబంధించినటువంటి జాతర కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిధులు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి అభివృద్ధి కూడా, అంటే ఈ గద్దెల పునఃప్రారంభం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయనున్నారు. దీంట్లో మాత్రం ప్రధానంగా ఈ కేబినెట్ లో మాత్రం ఏదైతే దానికి సంబంధించినటువంటి రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క ఆదివాసుల జీవన చిత్రాలకు సంబంధించినటువంటి కూడళ్ల వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు, ఈసీ రోడ్లు కానీ అక్కడ వనదేవతల గుడికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏదైతే సీఎం అక్కడ దగ్గరుండి కూడా అన్ని చూసి వాటిని అన్నిటి కూడా కూడళ్ల వద్ద కూడా ఆదివాసుల జీవన శైలి తీసుకొచ్చే విధంగా ప్రతిబింబించేలా కూడా అవి ఉన్నాయి. వాటిని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని కూడా సీతక్క భావించడం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఇలాంటి కేబినెట్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది చరిత్రలో కూడా నిలిచిపోనుంది. ఎందుకంటే ఆదివాసీ ఒక అడవిలో ఇలాంటి కేబినెట్ మీటింగ్ పెట్టడం, మేడారం మహాజాతర సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఈ కేబినెట్ సమావేశానికి మాత్రం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో వచ్చి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజ్కుమార్.
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఉప్పు